రొట్టెలు తింటే కోరిన కోరికలు తీరుతాయా అంటే అవుననే అంటున్నారు అక్కడ భక్తులు. కోరికలు కోరుకుంటూ రొట్టెలు పట్టుకునేవారు కొందరైతే తీరిన కోరిక రొట్టె వదిలేవారు మరికొందరు. ఇదేదో ఒక ప్రాంతానికి పరిమితమైన రొట్టె కాదు, దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు రొట్టెలు పట్టుకునేందుకు అక్కడికి వస్తారు. భక్తి విశ్వాసాలతో అమరవీరుల సమాధులను దర్శించుకుని రొట్టెలు మార్చుకుంటూ ఉంటారు. మత సామరస్యానికి భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రొట్టెల పండుగ నెల్లూరులో జరుగుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ పండుగ విశేషాలు ఒకసారి చూద్దాం. మత సామరస్యానికి ప్రతీక ఆ పండుగ. ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి ఆ మతం ఈ మతం అని లేకుండా అందరూ కలిసి వచ్చి కోరిన కోరికల రొట్టెలు మార్చుకోవడం శతాబ్ది కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. నెల్లూరు నగరంలో జరిగే ఈ రొట్టెల పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఇది ముస్లింల పండుగ అయినా సర్వమతాల వారు సమిష్టిగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ రొట్టె మార్చుకున్నా పట్టుకున్నా కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ఈ పండుగ వెనక ఓ చారిత్రక కథనం కూడా దాగి ఉంది. దాదాపు 400 సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త అనుచరులు 12 మంది భక్తి భావాలను ప్రజలకు బోధిస్తూ నెల్లూరు ప్రాంతానికి వచ్చారు. అప్పట్లో జరిగిన ప్రవక్త యుద్ధంలో భాగంగా ఆ 12 మంది వీరమరణం పొందారు. జిల్లాలోని కొడలూరు మండలం గండవరంలో వీరి తలలు తెగిపడగా అక్కడ నుండి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరు చెరువు వద్దకు గుర్రాలు ఈ 12 మంది ముండాలను తీసుకుని వచ్చాయని చరిత్ర చెబుతుంది. ఈ ముండాలను నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద సమాధి చేశారు. దీంతో పవిత్ర యుద్ధంలో వీరమరణం పొందిన వీరికి బారా షహీదులుగా పేరు వచ్చింది. ఇది దర్గా స్థల చెప్పే చారిత్రక కథాంశం. ఆర్కాట్ నవాబుల పరిపాలనా సమయంలో స్వర్ణాల చెరువులో రజకులు దుస్తులు ఉతికేవారు. ఓ రోజు రజక దంపతులు చెరువులో దుస్తులను ఉతికేసరికి రాత్రి అయింది. దీంతో ఆ దంపతులు ఇద్దరు అక్కడే నిద్ర చేశారు. రజకుని భార్యకు అక్కడ సమాధులైన బారా షాహీదులు కలలో వచ్చి ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుందని సమాధుల పక్కన ఉన్న మట్టిని తీసుకువెళ్లి ఆమె నుదుటిపై రాస్తే కోలుకుంటుందని చెప్పారు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకి చెప్పగా అతను కొట్టి పారేశాడు. ఆ తెల్లారి దంపతులు ఇద్దరు గ్రామంలోకి వెళుతుండగా ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో ఉందని, ఆమెకు సరైన వైద్యం చేస్తే కోరిన కోరికలు తీరుస్తానని ఆర్కాట్ నవాబు దండోరా వేయించడాన్ని రజకుడు గమనించాడు. తన భార్య కళ విషయాన్ని నవాబు ఆస్థానంలో కొందరికి తెలిపారు. దాంతో రాజు తన అనుచరులను చెరువు వద్దకు పంపి మట్టి తెప్పించి తన భార్య నుదుటిపై పూయగా ఆమె ఆరోగ్యం కుదిరిపడింది. రాజు సంతోషం పట్టలేక తన భార్యతో కలిసి స్వర్ణాల చెరువు సమీపంలోని సమాధుల వద్దకు వచ్చి బారా షాహీదులకు ప్రార్థన జరిపారు. అనంతరం తమతో తెచ్చుకున్న రొట్టెలలో కొన్ని తిని మిగిలిన వాటిని అక్కడ వారికి పంచారు. అలా రొట్టెల మార్పిడి జరుగుతూ వచ్చి అది క్రమంగా రొట్టెల పండుగగా మారింది. మొహరం తర్వాత 3వ రోజు ఒక్కరోజే ఇక్కడ రొట్టెల పండుగ జరిగేది. రాను రాను దీనికి ప్రాచుర్యం రావడంతో మొహరం రోజు నుంచి 3 రోజుల పాటు పండుగ జరిపేవారు. అది కాస్త 5 రోజులకు మారింది. వివిధ రకాల రొట్టెలు ఇక్కడ మార్చుకుంటూ ఉంటారు. విద్య, వివాహం, సంతానం, ఆరోగ్యం, ధన, గృహం వంటి రొట్టెలు వదలడం పట్టుకోవడం జరుగుతుంది. ముందుగా ఈ ఏడాది ఒక కోరిక కోరుకుని రొట్టె పట్టుకునేవారు ఆ కోరిక తీరాక ఆ రొట్టెను తిరిగి వదలాలి. అలా ఈ ఏడాది తీసుకున్న రొట్టెను మరో ఏడాది కోరిక తీరాక వదులుతారు. ముందుగా బారా షాహీదులను దర్శించుకున్న తర్వాత స్వర్ణాల చెరువులోకి వెళ్లి మోకాలు లోతు నీళ్లలో తలపై నీళ్లు చల్లుకుని రొట్టెలు మార్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పండుగ కోసం దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు. ముఖ్యంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి అత్యధికంగా భక్తులు వస్తారు. రొట్టెల పండుగ కోసం ఎదురు చూసి ముందుగా విదేశాల నుంచి ఇక్కడికి రావడం ఆనవాయితీ. ఆ పండుగను 2014లో రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది జరిగే రొట్టెల పండుగ కోసం దేశ విదేశాల నుంచి భక్తులు ఇప్పటికే బారా షాహీద్ దర్గా ప్రాంగణంలోకి రావడంతో ఇక్కడ కోలాహలం నెలకొంది. ఇసుకేస్తే రాలనంత జనం భక్తులు పోటెత్తుతున్నారు.